హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఎంతో కొంతైనా సరే క్లారిటీ రావాలి అని మీరు అనుకుంటే డెఫినెట్‌గా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, అసలు మీ లైఫ్‌లో ఎందుకింత డిసప్పాయింట్‌మెంట్ ఇప్పుడు? అంటే చాలా మందికి ఏంటంటేనండి, వాళ్ళ లైఫ్‌లో ఏదో చెయ్యాలి ఆర్ వాళ్ళు ఏదో అనుకుంటుంటారు. బట్ అది ఎందుకో కానీ జరగదండి. అండ్ లైఫ్ ఎప్పుడూ కూడా సేమే ఉన్నట్టు అనిపిస్తది వాళ్ళకి. అంటే ఎలాంటి చేంజెస్ కనిపించకుండా ఎందుకో ఎప్పుడు వాళ్ళు ఏది కావాలని కోరుకున్నా సరే అది దొరకకపోవడం. లైక్ ఎక్కడో కానీ కొంత ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తుంటారండి. అసలు మీ లైఫ్‌లో చేంజెస్ రాకపోవడానికి ఎప్పుడూ సేమ్ ఉండడానికి రీజన్ ఏంటి? ఒరిజినల్‌గా ఈ డిసప్పాయింట్‌మెంట్ ఎందుకు అని నేను అన్నాను కానీ, నిజానికి మీ లైఫ్ ఎందుకు ఎప్పుడూ మీకు సేమే అనిపిస్తుంది? అసలు అంటే దీనికి యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్. చూద్దామండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీకు తెలియకపోతే మీ నేమ్ ఉంటుంది కదండీ! మీ నేమ్‌లో ఉన్న లెటర్స్ ప్రకారం అయినా సరే మీరు రీడింగ్ అనేది చూడొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు మీ నేమ్‌లో ఒక 10 లెటర్స్ ఉన్నాయనుకోండి. 10 అనే దాని ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా తెలియకపోతే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తాను. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఎందుకు అంటే మీ లైఫ్ ఎప్పుడు సేమ్ వేలోనే ఉంటుంది. చేంజెస్ అనేవి రావట్లేదు. లైక్ మీ డిసప్పాయింట్‌మెంట్‌కి రీజన్ ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్ చాలా పాజిటివ్‌గా ఉండేదండి. అంటే ఎలా చెప్పాలంటే, మీ లైఫ్‌లో మోస్ట్‌లీ గుడ్ థింగ్సే జరిగాయి. బ్యాడ్ థింగ్స్ అనేవి చాలా తక్కువ. బట్ ఏదైనా సరే లైఫ్‌లో మాత్రం హ్యాపీగా ఉన్నారండి. మీకున్న దాంట్లో అయినా సరే మీరేంటంటే గుడ్ లైఫ్‌నే లీడ్ చేశారని చెప్పొచ్చు. పాస్ట్‌లో కానీ మీ కార్డ్స్ చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా మీరేంటంటే కొంత హ్యాపీగానే ఉన్నారు. అండ్ ఈవెన్ అంటే మీకు తెలుసండి. మీ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి? ఎలా బెటర్ చేసుకోవాలి అనేది. దానివల్ల మీరేంటంటే ఎవ్రీ డే కూడా బెటర్ చేసుకుంటూనే ఉన్నారు. మీరు అంటే ఎక్కడా కూడా ఇలాంటి డేస్ చూస్తారు అని అనుకున్నట్టుగా నాకు అనిపించట్లేదండి. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. చాలా లోగా ఫీల్ అవుతున్నారు. అండ్ అసలు మీ లైఫ్‌లోని మూవ్‌మెంటే మీకు కనిపించట్లేదు. అసలు లైఫ్ అన్ని రోజులు సేమే ఉంటదేమో అని కూడా ఇప్పుడైతే మీకు అనిపిస్తుంది. సో ఇంత డౌన్ అయిపోయారు. ఒకప్పుడు మీరిలా లేరు అంటే, నాకు ఎలా అనిపిస్తుందంటే, ఒక సిట్యుయేషన్ ఏదో మీ లైఫ్‌లో జరిగిందండి. ఒక్క మూమెంట్ మీ లైఫ్‌ని చేంజ్ చేసేసిందని చెప్పొచ్చు క్లియర్‌గా చెప్పాలంటే. హ్యాపీగానే ఉన్నారు. అంతా మంచిగానే ఉంది. బట్ ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఏదో కానీ జరిగింది. అక్కడితోని మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. ఎవరికీ తెలీదు. అంటే ఆ మూమెంట్‌లో మేబీ అది చిన్నదిలా అనిపించొచ్చు. ఆర్ అంటే ఒక టెంపరరీ సిట్యుయేషన్‌లా అనిపించొచ్చు. బట్ అది మిమ్మల్నేంటంటే చాలా లాంగ్ డ్రాగ్ చేసిందని చెప్పొచ్చండి. మీరు కూడా అనుకోలేదు. మేబీ కొంతమందికేంటంటే ఈ సిట్యుయేషన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. ఇది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఒక ఫినాన్సెస్ రిలేటెడ్ సిట్యుయేషన్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్, కెరియర్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఒక సిట్యుయేషన్ మాత్రం
మీ లైఫ్‌ని చాలా చాలా డిస్టర్బ్ చేసేసింది. లిటరల్‌గా చెప్పాలంటే అప్‌సైడ్ డౌన్ చేసేసిందని చెప్పొచ్చు. అక్కడి నుంచి మీకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ స్టార్ట్ అయ్యాయండి. ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రావాలని ఇక్కడ మీరు ఏదైనా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందుంటే అది ప్రొటెక్ట్ చేసుకుందాం అని చెప్పి మీ 100% ఇచ్చారు. చాలా కష్టపడ్డారండి. చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఎందుకో కానీ మీరు అనుకున్నట్టుగా అది అవ్వలేదు. సో, మీకేంటంటే అక్కడి నుంచి ఇన్‌సెక్యూరిటీస్ మొదలైపోయాయి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది పోయిందండి. పాజిటివిటీ అనేది ఫీల్ అవ్వడం అనేది ఇంకా స్టాప్ అయిపోయింది అక్కడి నుంచే. సో, మీరేంటంటే ఎక్కడా కూడా ఇంకా హోప్స్ లేకుండా అంటే మనం ఒకటి వర్కౌట్ చేసుకుందాం, మనం ఒకటి జరుగుతది అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరిగింది. సో, మొత్తానికే ఇలా అయిపోయింది అనుకోని మీరేంటంటే ఈ ఒక్క సిట్యుయేషన్ ఇలా అయింది. ఇంక మిగతాది మంచిగానే ఉంది కదా! లైఫ్ బాగానే వెళ్తుంది కదా! అని ఫీల్ అవ్వట్లేదండి. ఈ ఒక్క సిట్యుయేషన్ ఏంటంటే మీ లైఫ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసింది. సో, దానివల్ల మీరేంటంటే వేరే వాళ్ళని చూస్తే జెలస్‌గా ఫీల్ అవ్వడం, లేకపోతే మీ లైఫ్‌తో వేరే వాళ్ళ లైఫ్‌ని కంపేర్ చేసుకుంటూ ఉండడం, లేకపోతే ఎక్కడో కానీ మీకు ఇన్‌సెక్యూరిటీస్ అనేవి రోజు రోజుకి పైలప్ అయిపోవడం. అంటే మీరెలా ఫీల్ అవుతున్నారంటే నా లైఫ్ ఇంకింతే. నా లైఫ్ అనేది చేంజ్ అవ్వదు. మిగతా వాళ్ళ లైఫ్‌తో కానీ చూసుకున్నట్టయితే నేను చాలా లోలో ఉన్నాను అన్నట్టుగా మీరేంటంటే ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది మీ కార్డ్స్ చూస్తుంటే. సో, ఇప్పటికి కూడా మీరేంటంటే ఇంకా ట్రాప్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారండి. మీరేంటంటే దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీ లైఫ్‌లో చేంజెస్ కనిపించకపోవడానికి, లేకపోతే మీ లైఫ్ సేమ్ ఉంది అని మీకు అనిపించడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీకు నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు. ఆర్ మీ లైఫ్ ఎటు వెళ్తదో మీకు క్లారిటీ లేదు. సో, దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయారండి. పోనీ ఈ సిట్యుయేషన్‌లో మీకెవరైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా, వాళ్ళకి కూడా మీకెలా హెల్ప్ చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే ఎవరైనా అంటే చెప్పగలరు. సజెషన్స్ ఇస్తారు. బట్ ఆ సజెషన్ మీకు వర్కౌట్ అవుతదో లేదో మీకు తెలీదు. ఎందుకంటే మీరు మీ లైఫ్ కోసం చాలా కష్టపడిన తర్వాత, మీరు చాలా బెటర్ చేసుకుందాం అనుకున్న తర్వాత, ఎప్పుడైతే అది బెటర్ అవ్వలేదో సో, వేరే వాళ్ళు చెప్తే మాత్రం వర్కౌట్ అవుతది అని గ్యారంటీ ఏంటి? సో, వాళ్ళకి అందుకే అర్థం అవ్వట్లేదు. మీకెలా సపోర్ట్ చేయాలనేది మీకు కూడా అర్థం అవ్వట్లేదు. ఎలా ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలనేది. ఎందుకంటే మీరున్న సిట్యుయేషన్ అలాంటిదండి. మీకు ఎవరు హెల్ప్ చేయడానికి రెడీగా లేరు. లేకపోతే మీరు ఎవరినైనా హెల్ప్ అడిగితే చెయ్యరని ఏం లేదు. ఈ 2 కూడా జరుగుతాయి. కానీ మీకే అర్థం అవ్వట్లేదు. మీరు ట్రాప్ అయిపోయారండి. మీరేంటంటే మీ లైఫ్‌లో న్యూ ఆపర్చునిటీస్ కోసం కానీ, న్యూ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి కానీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. ఎందుకంటే మీ హార్ట్‌ని కానీ మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో. ఎందుకంటే మీ లైఫ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండేది. సో, ఇంత పర్ఫెక్ట్‌గా ఉన్న లైఫ్ కూడా నాకు తెలిసి ఓవర్ నైట్‌లో చేంజ్ అయిపోయిందండి. ఏదో కానీ జరిగింది. చాలా పెద్దదే జరిగింది. సో, అక్కడి నుంచి ఏంటంటే మీరింకా అంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయడం కూడా మానేసారు. ఎందుకంటే మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు. ఎలా ఉన్నా సరే కాంప్లికేటెడ్ అయినా సరే మీరేంటంటే డీల్ చేసేస్తారు అని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో ఇలా ఒకటి జరిగిందో ఇంక మీకు నమ్మకం పోయిందండి. మీరేంటంటే వ్యక్తుల్ని నమ్మలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు నమ్మలేకపోతున్నారు. అండ్ సిట్యుయేషన్స్‌ని కూడా మీరేంటంటే ట్రస్ట్ చేసి బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఆర్ న్యూ వేలో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీగా లేరని చెప్పొచ్చు. ఏది కూడా అంటే హార్ట్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోతున్నారండి. సో, ఇలా మీరు ఉంటే మీ లైఫ్ ఎప్పటికి సేమ్ ఉంటుంది. మీరేంటంటే పాస్ట్‌లో స్టక్ అయిపోయారు ఒక్క మాటలో చెప్పాలంటే. సో, పాస్ట్ నుంచి మీరు బయటకి రావాలండి. ఇలా మీరు పాస్ట్‌లో ట్రాప్ అయిపోతే మీరు అంటే ఎప్పటికి కూడా హ్యాపీగా ఉండలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే మీ పాస్ట్‌ని గుర్తు చేసుకున్న ప్రతిసారి బాధపడుతున్నారండి. మీ పాస్ట్ ఏంటంటే మీకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఇఫ్ మీరేంటంటే ఈ పాస్ట్‌ని విడిచిపెట్టేసి బయటకొస్తే ఇక్కడ మీకు న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. ఈవెన్ ఈ పాస్ట్‌ని మీరు గుర్తు చేసుకున్న పాస్ట్‌లో కూడా మీకు గుడ్ థింగ్స్ జరిగుంటాయి కదా! పాస్ట్‌లో కూడా మీరు హ్యాపీగా ఉన్నారు కదా! పాస్ట్‌లో ప్రతిరోజు సాడ్‌గానే ఉన్నారేంటి? లేదు కదా! కానీ ఈ ఒక్క ఇన్సిడెంటే మొత్తం మీ లైఫ్ అంతా అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో ఇంకా చాలా జరిగాయి. అవన్నీ మీరు గుర్తు చేసుకోవడం మానేసారు. పాస్ట్‌లో మీకు జరిగిన బెస్ట్ థింగ్స్, బెస్ట్ మెమోరీస్‌ని విడిచిపెట్టేసారు. ఎంతసేపు పాస్ట్ అనేసరికి ఇక్కడ మీకేంటంటే ట్రామా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అలాంటి సిట్యుయేషన్ ఒకటి జరిగింది. ఆఫ్‌కోర్స్ అది హారిబుల్లే. మీరది డిజర్వ్ చెయ్యకపోవచ్చు. బట్ అది జరిగింది. మేబీ మీ కర్మ వల్ల జరిగుండొచ్చు. కానీ మీరది విడిచిపెట్టేసి ముందుకు వెళ్తే కదా మీకోసం అంటే యూనివర్స్ ఏం రెడీ చేస్తుంది ఆర్ మీరేం చేయాలి అనేది తెలుసుకుంటారు. బట్ అదేమీ లేకుండా ఇక్కడ మీరేంటంటే ఇలానే ఆలోచిస్తూ ఎవరి హెల్ప్ తీసుకోలేక ఆర్ ఎవరైనా మీకు అంటే సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి కూడా మీరు కన్‌ఫ్యూజ్ చేసేసి మీరేంటంటే మూవ్ అవ్వలేకపోతుంటే మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతది? యాక్చువల్‌గా ఇక్కడ సిట్యుయేషన్ కానీ చూసినట్టయితే మీదే ప్రాబ్లమ్ అండి. మీ లైఫ్‌లో డిసప్పాయింట్‌మెంట్‌కి రీజన్ ఎవరంటే మీరే. పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో
ఆ పాస్ట్ పర్సన్ వేరు, ప్రెజెంట్ పర్సన్ వేరండి. కానీ మీరు ఇప్పుడు ప్రెజెంట్‌లో ఉన్న పర్సన్ అంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోలేరు. మీరు ఏ పర్సన్‌లో అయితే ఉన్నారో, ఈ పర్సన్ ఏంటంటే ఉన్నంత కాలం మాత్రం మీ లైఫ్ మీకు హ్యాపీగా అనిపించదండి. ఈ పర్సన్ ఎవరో అనుకోవద్దు మీరే. సో, నేను మీకోసమే మాట్లాడుతున్నాను. మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ మీరు కంపేర్ చేసుకుంటే మీ లైఫ్‌కి సంబంధించి సో, మీ పాస్ట్ అనేది మంచిగా ఉంది. ప్రెజెంట్ అనేది మంచిగా లేదు. దానికి రీజన్ ఏంటంటే, పాస్ట్‌లో మీరు ఎవరైతే ఉన్నారో, మీరు ఒక బెటర్ పర్సన్‌గా ఉన్నారు. ప్రెజెంట్‌లో ఎవరైతే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారో మీరేంటంటే గుడ్ పర్సన్‌లా లేరు. మిమ్మల్ని మీరేంటంటే డిసప్పాయింట్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ డిసప్పాయింట్‌మెంట్‌కి ఎవరు రీజన్ కాదు. మీరే రీజన్. మీ లైఫ్‌లోని మీరు మూవ్ ఆన్ అవ్వాలి. మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ నేను చాలా ఫేస్ చేశాను. ఇంకా అంటే ఫేస్ చేయడానికి ఏం లేదు. అట్‌లీస్ట్ మేబీ నేను ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వేస్తే నా లైఫ్ బెటర్ అవుతదేమో! నా లైఫ్‌లో నేను చేంజెస్ చూసుకుంటానేమో! ఆఫ్‌కోర్స్ పాస్ట్ అంటే ఎప్పుడూ కూడా సాడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్సే కాదు. నా లైఫ్‌లో జరిగిన ఓన్లీ ఈ సాడ్ థింగ్స్ లేకపోతే బ్యాడ్ థింగ్స్ డిఫైన్ చేస్తే అది నేను కాదు. నా లైఫ్‌లో గుడ్ థింగ్స్ కూడా జరిగాయి. నా లైఫ్‌లో నేను కొన్ని అచీవ్ కూడా చేశాను. ఇవి కూడా కలిపితేనే నా లైఫు. సో, నేనేంటంటే ఈ గుడ్ థింగ్స్‌నే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని నా లైఫ్‌ని ఇంకా ఇంకా బెటర్ చేసుకుంటాను అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్తే తప్ప మీ లైఫ్ బెటర్ అవ్వదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ రోజు నుంచి చేంజ్ అవ్వాలి. మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వాలండి. ఈ ట్రాప్ అయిపోయిన ఫీలింగు లేకపోతే ఈ సెల్ఫ్ విక్టిమైజేషన్ వద్దింక. ఆఫ్‌కోర్స్ మీకు జరిగింది బ్యాడే. నేను కాదనను. మీరు విక్టిమ్ కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడు అంటే అదే మెయింటైన్ చేయాలి, అలానే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఎప్పటికీ కూడా మీ లైఫ్‌ని అయితే బెటర్ చేసుకోలేరండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎన్ని సఫరింగ్స్ అనేవి చూసినా, లేకపోతే మీ లైఫ్ నిజంగానే ఒక హెల్‌లా ఉన్నా సరే, మీ లైఫ్‌ని మీరేంటంటే బెటర్ చేసుకోవడానికి యూనివర్స్ మీకెప్పుడూ ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. కానీ యూనివర్స్ ఇచ్చే ఛాన్స్‌ని మీరే తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ట్రాప్ అయిపోయారు. మీరు పాస్ట్ నుంచి బయటికి రావాలండి. ఈవెన్ పాస్ట్ మీకు గుర్తొచ్చినా పర్వాలేదు. మీరు పాస్ట్‌లో ఉన్నా పర్వాలేదు. కానీ పాస్ట్ అంటే ఓన్లీ బ్యాడ్ థింగ్సే కాదు. గుడ్ థింగ్స్ ఉంటాయి. గుడ్ అచీవ్‌మెంట్స్ ఉంటాయి. అండ్ గుడ్ మెమోరీస్ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి. మీరు అది అంతా కూడా కలిపితేనే గుడ్ అండ్ బ్యాడ్ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంతా కూడా మిక్స్ అయితేనే మీరు తెలుసుకుంటే మీ లైఫ్‌ని మీరే చేంజ్ చేసుకుంటారండి. సో, మీరు అర్థం చేసుకోవాలి ఇది మాత్రం. సో, అసలు ఇంకా చూద్దాం మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ఈ మూవ్‌మెంట్‌లో కర్మని చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తున్నారండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీ లైఫ్‌లో మీరు సఫర్ అవుతున్నారు. మీ లైఫ్‌లో మీరు అంటే డిసప్పాయింట్‌మెంట్ చూస్తున్నారు. అంటే చాలా మందికేంటంటేనండి వాళ్ళ లైఫ్ అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంటదండి. ఎలాంటి మూవ్‌మెంట్ కనిపించదు. ఎలాంటి సైన్స్ కూడా కనిపించవు. ప్రోగ్రెస్ అనేది మెయిన్ కనిపించదు అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా మీరు ఇలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నారు అంటే మీ వైపు నుంచి అంటే ఏం లేదండి. ఇన్‌పుట్ ఏమైనా ఇస్తేనే ఔట్‌పుట్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మీరు ఇన్‌పుట్టే ఇవ్వకపోతే ఔట్‌పుట్ ఎక్కడి నుంచొస్తుంది? మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. అదేంటంటే పాస్ట్‌లోనే ఉంటారా? పాస్ట్ గురించి ఆలోచించుకొని మీరు మూవ్ అవ్వకుండా అన్ని రోజులు ఇలానే ఉంటాయని హోప్‌లెస్‌గా ఉంటారా? లేకపోతే లేదు నా లైఫ్ ఇలా ఉండకూడదు. ఇది నేను కాదు. అందరితోని నన్ను నేను కంపేర్ చేసుకుంటున్నాను కానీ అందరిలాగా నేనేంటంటే ఫైట్ చేయట్లేదు. మేబీ మిగతా వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉండొచ్చండి. కానీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ బెటర్‌గా ఉంటుంది. ఆర్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చేంజ్ చేసుకోగలుగుతున్నారు. బట్ ఇక్కడ మీరేం చేస్తున్నారు? అలా మీరు చేస్తున్నారా? సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఒక పర్సన్‌కి గుడ్ థింగ్స్ అవుతున్నాయి. ఒక పర్సన్ హ్యాపీగా ఉన్నారు అని మనం కంపేర్ చేసుకుంటున్నట్టయితే, మన లైఫ్‌లోని మనం ఏంటంటే వాళ్ళలా ఫైట్ చేయట్లేదు. వాళ్ళలా స్టాండ్ తీసుకోవట్లేదు. మేబీ వాళ్ళు కూడా ఇంకేవో సిట్యుయేషన్స్‌లో ఫైట్ చేస్తూ ఉండొచ్చు. సో, వాళ్ళని చూసి మనం అది నేర్చుకోకపోతే మన లైఫ్ ఎందుకండి బెటర్ అవుతుంది? ఎలా బెటర్ అవుతుంది? సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇకనైనా సరే మీరొక చాయిస్ చేసుకోవాలి. మీరిక్కడ ఏం చేస్తారో అదే మీకు తిరిగొస్తుందండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. కర్మ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పాస్ట్‌ని గుర్తు చేసుకున్నప్పుడు మీ లైఫ్‌లో జరిగిన గుడ్ మెమోరీస్ కానీ, గుడ్ మూవ్‌మెంట్స్‌ని కానీ మీరు గుర్తు చేసుకొని అది ఒక ఇన్‌స్పిరేషన్‌లా తీసుకొని మీ లైఫ్ కోసం మీరు ఫైట్ చేయడం, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం చెయ్యాలి. సో, అలా చేస్తేనే మీ లైఫ్‌లో మీరు చేంజెస్‌ని చూస్తారు. మీ లైఫ్ ఏంటంటే ముందుకు వెళ్తుంటదండి ఫస్ట్. మీరేంటంటే ఇక్కడే ఆగిపోరు.
కానీ మీరేంటంటే లేదు నేను ఇలానే ఉండాలి. నేనేంటంటే మేబీ ఇదే డిజర్వ్ చేస్తానేమో. నాకేంటంటే యూనివర్స్ ఇదే ఇస్తుందేమో అని మీరు అనుకుంటే యూనివర్స్ ఇచ్చేదేం లేదు. మీరే అలాంటి ఒక చాయిస్ చేసుకుంటున్నారు. యూనివర్స్‌కి ఏంటంటే ఇంకొక ఆప్షన్ లేకుండా మీరు చేస్తున్నట్టుగా. సో, ఇక్కడ ఎవరిని మీరు బ్లేమ్ చేయక్కర్లేదు. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడమే. సో, డెఫినిట్‌గా నేనైతే ఒకటే చెప్తాను. మీరు తీసుకునే డెసిషన్స్ మాత్రం అంటే మీకు రిఫ్లెక్షన్ అవుతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఒక చాయిస్ చేసుకొని అది అంటే మీకు హ్యాపీనెస్ ఇస్తది. లేకపోతే మీ లైఫ్‌లో చేంజెస్ తీసుకొస్తది అనుకోని మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఆబ్వియస్‌గా అలానే జరుగుతది. బట్ మీరు కరెక్ట్‌గా చాయిస్ చేసుకోలేకపోతే కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెల్లో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ లైఫ్‌లో అసలు ఎందుకు ఏది కూడా చేంజ్ అవ్వట్లేదు? అక్కడే ఆగిపోయినట్టుగా ఎందుకు అనిపిస్తుంది? అసలు ఈ డిసప్పాయింట్‌మెంట్‌కి రీజన్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌కి బాగా కనెక్ట్ అయ్యారండి. అంటే ఇదొక పర్సన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక జాబ్ అయినా అవ్వచ్చు. ఏదైనా ఒక సిట్యుయేషన్‌కి మాత్రం మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. మీరు కూడా అనుకోలేదు అంత కనెక్ట్ అయిపోతారని. సో, నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఇది మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. అంటే మీరు ఏదైతే లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసారో మీ లైఫ్‌లోని మీరేంటంటే ఏదైతే మీకు అంటే తక్కువ హ్యాపీనెస్ ఇస్తదనుకున్నారో, అదే మీకెక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది. మీరు బాగా కనెక్ట్ అయ్యారు. మీ లైఫ్ ఎందుకో గాని మీకు చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. ఇలా అంటే ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్న టైంలోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏంటంటే చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అంటే మీకు స్లోగా ఇది వర్కౌట్ అవ్వదేమో, లేకపోతే ఇది చేంజ్ అయిపోతుందేమో అంటే నెగెటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు. అది మేబీ బయట కూడా సిట్యుయేషన్స్ అలా నెగెటివ్‌గా కనిపించడం స్టార్ట్ అయిందేమో. ఎందుకంటే ఒక పర్సన్ అంటే అంతా మంచిగానే ఉంది. మనం అనుకున్న దానికంటే కూడా మనం మంచిగానే కనెక్ట్ అవుతున్నాం కదా! అనుకున్న టైంలోని మీరు నెగెటివ్‌గా ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మీలో ఏంటంటే ఆ చేంజెస్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయో ఇంకా స్లోగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ మొత్తాన్ని నెగెటివ్‌గా చూడడం స్టార్ట్ చేశారండి. అక్కడి నుంచి ఈ సిట్యుయేషన్ ఏంటంటే చేంజ్ అయిపోయింది యాక్చువల్‌గా. ఆఫ్‌కోర్స్ అక్కడ ఏదైనా జరిగుండొచ్చు. నేనేంటంటే అక్కడ జరిగిన దాని కోసం మాట్లాడట్లేదు. బట్ మీకోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ రీడింగ్ మీకోసం కాబట్టి. సో, మీరేంటంటే హోప్ పెట్టుకోవడం మానేసారండి. మీరెలా తయారయ్యారంటే, రోజుకి కూడా ఈ సిట్యుయేషన్‌ని నెగెటివ్‌గా చూడడం, ఇక్కడ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని నెగెటివ్‌గా చూడడం, ఇక్కడ ఇంక వీళ్ళతోని మనకు వర్కౌట్ అవ్వదు. ఇది ఇంతే అని ఇంకా అంటే అనవసరంగా మనం ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఇలా నెగెటివ్‌గా ఆలోచించడం. ఈవెన్ సిట్యుయేషన్ అయినా అంతేనండి. మీకు వర్కౌట్ అవుతది. అంతా మంచిగానే వెళ్తుంది అనే టైంలో నెగెటివ్‌గా మీరు చూడడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంకా ఫుల్ ఆఫ్ నెగటివిటీ అండి. ఎంత నెగటివిటీ పెంచుకున్నారంటే ఇంక మీరు ఈ సిట్యుయేషన్‌లోని ఫ్యూచర్‌ని చూడలేకపోతున్నారు. మీకు హోప్ కనిపించట్లేదు అంటే, అది ఈ సిట్యుయేషన్ ప్రాబ్లమ్ కాదండి. మీ ప్రాబ్లమే. ఎందుకంటే మీ మైండ్ సెట్‌ని మీరు అంతలా చేంజ్ చేసుకున్నారు. ఒక మనిషికి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటే ఈవెన్ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ ఏం జరుగుతున్నా సరే వాళ్ళు పాజిటివ్‌గానే ఆలోచించి ఏదైనా హ్యాండిల్ చేస్తారండి. బట్ ఒక్కసారి కానీ నెగటివిటీ కానీ స్టార్ట్ అయితే అక్కడ గుడ్ జరిగినా, బ్యాడ్ జరిగినా అందులో నెగటివిటీనే వెతుక్కుంటూ ఉంటారనమాట. మీరు చేస్తుందదే. చాలా రోజుల నుంచి ఇదే జరుగుతుంది. అందుకే మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌ని బెటర్ చెయ్యాలి అని ట్రై చేశారు ఇనీషియల్‌గా. బట్ చేయలేకపోయారు. ఇప్పుడైతే ఇంకా ఎలా అయితే అలా అయ్యింది. ఏం జరిగితే అది అన్నట్టుగా చేంజ్ అయిపోయారండి. దానికి తోడు మీ లైఫ్‌లోని ఇప్పుడేంటంటే, ఈ ఒక్క సిట్యుయేషనే కాకుండా వేరే సిట్యుయేషన్స్‌లో కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఇంతవరకు ఒక సమస్య ఉండేది. బట్ ఇప్పుడేంటంటే స్లోగా లైఫ్‌లోని ప్రతీదీ కూడా సమస్యలానే అనిపిస్తుంది. అంటే ఇది ఎందుకు అంటే ఈ సిట్యుయేషన్‌లో మీకొక ట్రామా క్రియేట్ అయిందండి. ఈ ట్రామా వల్ల మీరు మిగతా థింగ్స్‌ని కూడా అంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే మీ ట్రామా అనేది ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ట్రిగ్గర్ అయిపోతుందనమాట. మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారండి. ఒక మనిషి ఏంటంటే టఫ్‌గా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్‌నైనా హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ మీరేంటంటే మీ వే ఆఫ్ థింకింగ్ వల్ల, లేకపోతే ప్రతీదీ కూడా ఇలానే జరుగుతుంది అని మీరు ఆలోచించడం వల్ల, మీ లైఫ్‌లో ప్రతీదీ కూడా మీరేంటంటే ఛాలెంజింగ్ అని ఫీల్ అవుతున్నారు. అంటే ఒకటి మాత్రం నిజం. ఎవరైతే ఎక్కువ నెగెటివ్‌గా థింక్ చేస్తుంటారో, ఎవరి నుంచైతే ఆ ఎక్కువ నెగెటివ్ వైబ్స్ వస్తుంటాయో, వాళ్ళెక్కువ నెగటివిటీని అట్రాక్ట్ చేస్తారండి.
మేబీ ఇది మీకు తెలియకపోవచ్చు. ఎవరైతే ఎక్కువ పాజిటివ్‌గా ఉంటారో వాళ్ళు పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఆ నెగెటివ్ థింగ్స్ కూడా పాజిటివ్‌గా ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చూస్తూ ఉంటాయి. కానీ ఇలా నెగెటివ్‌గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, వాళ్ళంతా కూడా నెగటివిటీ‌ని అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో, మీ లైఫ్‌లోని బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి. మీ లైఫ్ ఇక్కడే ఆగిపోయింది. సో, అసలు మీరు ఏమీ చేయలేకపోతున్నారు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే దానికి రీజన్ ఒకటే. మీ వే ఆఫ్ థింకింగ్ అండి. మీరు చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఇలా నెగెటివ్‌గా థింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు అంతా కూడా నెగెటివ్ థింగ్స్‌నే అట్రాక్ట్ చేసుకుంటున్నారనమాట. అందుకే మీకేంటంటే, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అంతా కూడా బ్యాడ్‌గానే జరుగుతుంది. ఏది కూడా గుడ్‌గా జరగట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే, ఏ సిట్యుయేషన్‌ని కూడా మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. మీ కంట్రోల్‌లో ఏది లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా సేమ్ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళలానే ఒక అంటే లూప్‌లో స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఈ లూప్ అనేది ఇన్ఫినిటీ అండి. అంటే ఎండ్‌లెస్‌గా జరుగుతున్నాయి ఈ సిట్యుయేషన్స్ అనేవి మీకు. అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. మీరేంటంటే కొంచెమైనా బ్రేక్ తీసుకుందాం, కొంచెమైనా రెస్ట్ తీసుకుందాం, ఈ హెడ్‌ఏక్ అంతా ఎందుకు, ఫ్రీగా ఉందాం అనుకున్న టైంలో ఇంకొక సమస్య వస్తుందండి. అంటే మీరసలు ఫ్రీగా ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే ఒకటి తర్వాత ఒకటి రిపీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది అంటే బయట పడతారు. ఇంకా ఎక్కడో చిన్న హోప్ క్రియేట్ అవుతుందనేసరికి ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. అందుకే మీకేంటంటే లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ మీ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నట్టు కూడా మీకు అనిపించట్లేదు. మీరేంటంటే ఇంకా ఇది ఇంతే లైఫ్ ఇలానే ఉంటుంది అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారండి. క్లియర్ కట్‌గా నేనైతే ఒకటి చెప్పగలను. మీ లైఫ్‌లో నెగటివిటీని మీరే ఇన్వైట్ చేసుకుంటున్నారు. మీ నెగెటివ్ థాట్స్‌తోని. సో, ఇది చేంజ్ అవ్వాలండి. మీరు ఏ రోజైతే నెగెటివ్‌గా థింక్ చేయడం స్టాప్ చేస్తారో, మీరు ఏ రోజైతే మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని వెతుక్కుంటారో, రియాలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారో అండ్ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మూవ్ అవ్వాలి అనుకుంటారో, ఆ రోజే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. అండ్ మీరేంటంటే పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళతో తిరుగుతారో అండ్ మీకెక్కడైతే ఆ పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంది అనిపిస్తదో అక్కడ ఉంటారో డెఫినెట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారండి. అట్‌లీస్ట్ నేనొకటి చెప్తాను. మీతో మంచిగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక 10 మినిట్స్ మీతో వాళ్ళు మంచిగా మాట్లాడతారు అని మీకు అనిపిస్తే రోజు కూడా అలాంటి వ్యక్తులతో మాట్లాడండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ నుంచి కూడా మీరు ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు నెగెటివ్ థాట్స్ రాకుండా మీరేంటంటే మరీ అంత నెగెటివ్‌గా లేకుండా నెగెటివ్ వైబ్స్ అనేవి వేరే వ్యక్తులకి ఇవ్వకుండా మీకు పాజిటివ్‌గా అనిపించేవి, పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వాటితోని మీరు ట్రావెల్ అవ్వడం మంచిదండి. దానివల్ల కూడా మీరు ఎంతో కొంత చేంజ్ అవుతారు. సో, మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి నేచురల్‌గా వస్తాయి. బట్ ఏదైనా సరే ఇది మీ నుంచే స్టార్ట్ అవ్వాలండి. మీలో స్టాగ్నెంట్ అయిన ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్ళాలండి. సో, మీకింకా ఈ నెగెటివ్ థాట్స్ వస్తే మాత్రం కొంచెం కష్టమే. మీకు మీరైనా సరే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, నేనెప్పుడూ ఒకటే చెప్తుంటాను. నెగెటివ్ థాట్స్ రాకుండా ఉండాలి. ఆ పాజిటివిటీ క్యారీ చెయ్యాలి అనుకున్నప్పుడు మీరేంటంటే, ఎయిదర్ ఈ ఎమెథిస్ట్ బ్రేస్లెట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది ఎమెథిస్ట్ వాండ్. సో, అట్‌లీస్ట్ మీరేంటంటే క్లియర్ క్వార్ట్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా సరే పర్వాలేదండి. సో, ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంతలాగా మీరు చాలా ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్‌లో మీరు కోరుకున్న చేంజెస్ రావు. మీ లైఫ్ ఇక్కడే ఆగిపోయినట్టు కూడా మీకనిపిస్తది. ఈవెన్ మీ హార్ట్‌లో ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. మీకంతా తెలుసు. అయినా సరే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. సో, దీనికి ఎవరు రీజన్ అంటే మీరే రీజన్. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే ఇంకా ఛాలెంజెస్‌ని అట్రాక్ట్ చేసుకోకూడదు. ఇంకా మీ లైఫ్ మీకు బరువు అనిపించకూడదు. ఇంకా అంటే ఇది మీరు హ్యాండిల్ చేయలేరు అని అంటే మీకు నిజంగా అనిపిస్తే మాత్రం ఇకనైనా సరే మీరు చేంజ్ అవ్వాలండి. మీరు పాజిటివ్‌గా థింక్ చేయాలి. ఏదైనా సరే పాజిటివ్‌గానే చెయ్యాలి. అండ్ వ్యక్తులు కూడా మీకు ఎవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తారో వాళ్ళతోనే మీరు ట్రావెల్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకొస్తాయి. లేకపోతే అంతవరకు ఇది మీరు హ్యాండిల్ చేయలేరు. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేనైతే ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఫస్ట్ 2 మైండ్స్‌తో థింక్ చేయడం మానేయండి. ఎక్కడో గాని బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఏంటంటే కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నట్టుగా మళ్ళీ, మళ్ళీ కూడా థింక్ చేయడం కొంతమందికి ఒక హాబిట్ ఉంటదండి. వాళ్ళు ఒక డెసిషన్ తీసేసుకుంటారు. తీసుకుంటారు, చేయాలనుకుంది ఆల్‌మోస్ట్ చేస్తుంటారు. మళ్ళీ ఎందుకో కానీ డ్రాప్ అయిపోతారండి. మనకిదొద్దు, ఇది కాదు మనం అనుకుంది.
సో మళ్ళీ మనం ఏంటంటే ఇలా చేస్తే ఇబ్బంది అవుతుంది, ఇంకొకలా చేద్దాం అనుకుంటారు. మళ్ళీ అలా ఆలోచిస్తారు, మళ్ళీ మనసు మార్చుకుంటారు. అంటే స్టెబిలిటీ లేకపోవడం అండి. మీరున్న సిచ్యువేషన్‌లోని నాకేమనిపిస్తుందంటే మీ థాట్స్ అనేవి క్లియర్‌గా లేవు కాబట్టి అప్పుడప్పుడు మీరేంటంటే యూనివర్స్ చూసుకుంటదిలే, ఎలా అయితే అలా అయ్యింది అన్నట్టు ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు మాత్రం అలా ఉండలేకపోతున్నారు. ఏదో ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ కూడా బ్యాక్ ఔట్ అయిపోతున్నారు. అంటే ఎందుకు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారిక్కడ. ఇది అయితే ఇలా జరగాలి, ఇది చేస్తే అలా జరగాలి, ఇలా జరగదేమో, సో ఇది వద్దులే, అలా చేద్దాంలే, అప్పుడు జరగొచ్చు. అంటే మీరు ఎక్స్‌పెక్టేషన్స్‌తో డెసిషన్స్ తీసుకుంటున్నారనమాట. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా ఒక డెసిషన్ తీసుకుందాం, అయితే అయింది, లేకపోతే లేదు అన్నట్టు ఉంటే బావుండేది. ఇక్కడ మీకు హోప్ క్రియేట్ అయ్యేలా సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అయ్యుండేవి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు అలా లేరనమాట. మీరు ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటున్నారు. ఈ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారమే అది జరగాలనుకుంటున్నారు. సో, డెసిషన్ తీసుకుంటున్నారు. మీకే అనిపిస్తుంది అలా వర్కౌట్ అవ్వదని, మళ్ళీ మార్చుకుంటున్నారు. అంటే ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్‌లా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు చేంజ్ అవ్వాలండి. మీరు హీల్ అవ్వాలి మెయిన్. మీరు హీల్ అయితే కానీ మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవు. సో, నేను చెప్పాను కదా! మీరు హీల్ అవ్వడం కోసం ఏంటంటే పాజిటివ్ వైబ్స్ మీకిచ్చే వాటితోని టైమ్ స్పెండ్ చేయడం ఒకటే సొల్యూషన్. అలా అయినా అయితే మీకు హోప్ క్రియేట్ అవుతుంది. మీ లైఫ్‌లో థింగ్స్‌ని మీరు బెటర్ చేసుకోగలుగుతారు. మీరు ఇలానే ఉంటే మాత్రం చాలా కష్టమండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఏదైనా సరే మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి. మీ లైఫ్ కూడా అందరి లైఫ్ లానే బెటర్‌గా ఉండాలి. మీకు కూడా ఏంటంటే ఈ లైఫ్ అనేది వర్తీ అనిపించాలి అనుకుంటే మాత్రం చేంజెస్ అనేవి మీతోనే స్టార్ట్ అవ్వాలి. అది కూడా మీరు పాజిటివ్‌గా థింక్ చేయడంతో స్టార్ట్ అవ్వాలండి. మీ డే అనేది పాజిటివ్‌గా స్టార్ట్ అవ్వాలి. ఎండ్ అవ్వడం కూడా పాజిటివ్‌గానే ఎండ్ అవ్వాలి. ఆఫ్‌కోర్స్ డేలో జరిగేవి మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు. బట్ స్టార్ట్ అనేది, ఎండ్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కదా! సో, పాజిటివ్‌గా ఏదైనా ఒక చిన్న పని చేయడం కానీ, పాజిటివ్‌గా ఏదైనా థింక్ చేయడం కానీ, అలాంటివి చెయ్యండి. సో దట్ సింపుల్ థింగ్స్‌లోనే అవన్నీ ఉంటాయండి. పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకోవాలంటే ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. సో, ఇలా మీరేంటంటే కొంత చేంజ్ అవుతున్నా మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. అండ్ మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ కనిపిస్తదండి. మీరు అనుకున్నవి స్లోగా మీకు జరుగుతూ ఉంటాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లో అసలిప్పుడు డిసప్పాయింట్‌మెంట్‌కి రీజన్ ఏంటి? అంటే పర్టిక్యులర్‌గా ఎందుకు మీరు అనుకుంటుంది ఏది కూడా అనుకున్నట్టుగా జరగట్లేదు. అట్ ద సేమ్ టైమ్ లైఫ్ ఎందుకో కానీ అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అసలు పర్టిక్యులర్‌గా దీనికి యూనివర్స్ మీకేం చెప్తుందనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఒక డిసప్పాయింట్‌మెంట్ అండి. ఏదో కానీ జరిగింది. సో, అది ఏంటంటే మిమ్మల్ని చాలా హర్ట్ చేసిందని చెప్పొచ్చు. లిటరల్‌గా ఈ సిట్యుయేషన్ అనేది మీ లైఫ్‌లో ఎండ్ అయిపోయిన ఫీలింగ్ మీకేంటంటే చాలా రోజుల నుంచి వస్తుంది. సో, ఇది డిసప్పాయింట్‌మెంట్ అండి. ఇది ఎందుకో కానీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు చాలా దూరం వచ్చేసారు. సో, ఇంత దూరం వచ్చేసిన తర్వాత ఇలా జరగడం ఏంటి? ఆర్ ఇప్పుడు ఏం చెయ్యాలి? సో, దీన్ని నేనేంటంటే వర్కౌట్ చేసుకోగలనా? అంటే దీన్ని వర్కౌట్ చేయాలంటే మేబీ నేను మళ్ళీ కూడా ఇంకొంత వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఇంకొంత సాక్రిఫైస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటదేమో. సో, అసలు ఇది వర్తీయేనా? ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా ఫెయిల్ అయింది, ఇలా వర్కౌట్ అవ్వలేదు అంటే, సో, ఇంకా నేను కష్టపడి, ఇంకా నేను ప్రయత్నాలు చేసినా సరే ఇది వర్కౌట్ అవుతదా? అనే డౌట్ మీకు స్టార్ట్ అయిందండి. నిజానికి మీ లైఫ్‌లోని మీరు అంటే ఇప్పుడు డిసప్పాయింట్ అవుతున్నా, లేకపోతే మీ లైఫ్ అక్కడే ఆగిపోయింది, ఎలాంటి మూవ్‌మెంట్ కనిపించట్లేదంటే, దానికి రీజన్ ఏంటంటే, మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లోని మీ హార్ట్ బ్రేక్ అయిందండి. సో, దానివల్ల మీరేంటంటే, ఎందుకో కానీ రికవర్ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ అంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు మేబీ వర్కౌట్ చేద్దామని కొన్ని సార్లు ప్రయత్నాలు చేసినా సరే, అది ఊహించని విధంగా చేంజ్ అయ్యిందే కానీ, మీరు ఊహించినట్టుగా ఏది జరగలేదండి. సో, మీకేమనిపిస్తుందంటే, అసలు ఏం చేసినా వర్కౌట్ అవ్వట్లేదు, ఏం చెయ్యకపోయినా వర్కౌట్ అవ్వట్లేదు. మరి ఇంకా ఎలా అనుకోని అప్పుడప్పుడు మీకేంటంటే ఈ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అన్నీ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా కంట్రోల్ తప్పుతున్నారండి. సో, బేసిక్‌గా మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సిట్యుయేషన్ గురించి పక్కన పెట్టండి. బట్ ఓవరాల్‌గా కానీ చూస్తున్నట్టయితే మీరు థింక్ చేసే వే కానీ, మీరు ఈ సిట్యుయేషన్‌ని స్టడీ చేస్తున్న వే కానీ, లేకపోతే ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయాలనుకుంటున్న వే కానీ
కరెక్ట్ గా లేదండి. మీ వే ఆఫ్ థింకింగే కరెక్ట్ గా లేదు. సో, అందుకే ఇదేంటంటే మీరు కరెక్ట్ చేయలేకపోతున్నారు. నిజానికి ఈ సిట్యుయేషన్ మీకు వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. డెఫినిట్‌గా మీరేంటంటే వర్కౌట్ చేసుకోగలరు. కాకపోతే మీరు అంటే సఫర్ అయ్యారు, డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి చాలా దూరం వచ్చేసిన తర్వాత ఇలా జరగడం వల్ల మళ్ళీ మీరు చేసిన ప్రయత్నాలు కూడా కొంత ఫలించకపోవడం వల్ల మీరేమనుకుంటున్నారంటే, నేనింత కష్టపడ్డాను, నేనింత ప్రయత్నాలు చేశాను, నేనింత ఆలోచించాను. సో, ఇంత చేస్తేనే ఇది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? అసలు నేనిక్కడ ఏం చేయగలను? అని కంట్రోల్ తప్పుతున్నారండి. మీ ఆలోచనలు కూడా ఏంటంటే స్టేబుల్‌గా లేవు. క్లియర్‌గా చెప్పాలంటే ఈ సిట్యుయేషన్‌ని ఇంకా డీల్ చేయడానికి మీకు పేషెన్స్ లేదు. సో, దానివల్ల మీరేంటంటే అలా బ్యాలెన్స్ తప్పుతున్నారు. కానీ మీ ఎనర్జీస్ ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఎనర్జీస్ ఇలా బ్యాలెన్స్‌డ్‌గా లేనంత వరకు మీ థాట్స్ కూడా క్లియర్‌గా ఉండవండి. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ సిట్యుయేషన్‌ని మీరేంటంటే పైనే చూస్తున్నారు. ఈ పైన చూసిందే మీరేంటంటే ఒక కన్‌క్లూజన్ అయినా అనుకుంటున్నారు. లేకపోతే ఇదే జరుగుతుంది ఆర్ ఇదే జరిగింది అనైనా సరే ఫీల్ అవుతున్నారు. ఆర్ ఇంకా ఇదే జరగొచ్చు అని కూడా మీకు అనిపిస్తుంది. ఇది క్లియర్ కట్‌గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్న ఇల్యూషన్ అని చెప్పొచ్చు. బట్ రియాలిటీ ఇది కాదు. రియాలిటీ అనేది ఫార్ డిఫరెంట్ అండి. మీరు ఊహించిన దానికంటే కూడా కంప్లీట్‌గా డిఫరెంట్. అది మీకు అర్థం అవ్వాలంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు డీప్‌గా స్టడీ చేయాల్సుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవాలండి. మీ మైండ్‌లో మీకు ఏదైతే అనిపిస్తుందో అది రియల్ కాదు. ఈవెన్ మీ ఇంట్యూషన్ చెప్పింది కూడా మీరు ఈ పాయింట్‌లో ట్రస్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మీరు సెన్స్ చేస్తుంది డిఫరెంటు. మీ థాట్స్ అనేవి కొంత డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఒక మనిషి ఇన్‌స్టింక్ట్స్ అనేవి ఎప్పుడూ అబద్ధం చెప్పవు. కానీ మీ ఇన్‌స్టింక్ట్స్ ఏంటంటే ఏం చెప్తున్నాయనేది ఈ పాయింట్‌లో మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే క్లియర్ కట్‌గా మీ జడ్జ్‌మెంట్ క్లౌడ్ అయ్యింది. ఇక్కడ మీకు సిట్యుయేషన్‌లో ఫ్యాక్ట్ ఏంటో తెలిస్తే కదా! మీ ఇన్‌స్టింక్ట్ చెప్పింది ఇది అని మీరు సెన్స్ చేయగలుగుతారు. బట్ ఇక్కడ మీకు ఏమీ తెలీదు. లైక్ మీకు వస్తున్న థాట్స్ మీ ఇల్యూషన్ నుంచి మీరు సిట్యుయేషన్‌ని చూస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే మీ క్రియేషన్‌లో ఈ స్టోరీ ఏదైతే కనిపిస్తుందో అదే జరిగిందనమాట. బట్ రియాలిటీ ఏంటి అనేది మీరేంటంటే చూడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. మేబీ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఒక మేజర్ సిట్యుయేషన్ అయ్యుండొచ్చు. అందుకే మీరేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారండి. మీకిది అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరేంటంటే చాలా వర్క్ చేయాలి. అదేంటంటే మీ మీద మీరు వర్క్ చేయాలి. మీ ఎనర్జీస్ ఏంటంటే గ్రౌండ్ అవ్వాలండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ చేస్తే మంచిది. మెడిటేషన్ చేస్తే మీకు బాగా సిట్యుయేషన్స్ మీద క్లారిటీ వస్తదండి. మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయి కదా! ఒక్కటి మాత్రం నిజం. ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతది. మీరు మేనిఫెస్ట్ చేస్తే 100% వర్కౌట్ అవుతది. కాకపోతే మీరేంటంటే మేనిఫెస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఆ పాయింట్ వరకు వెళ్ళట్లేదండి. మధ్యలోనే ఆగిపోతున్నారు. ఇక్కడ స్ట్రగుల్ అయితే ఉంటది. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే మీకు అనిపించొచ్చు. ఆల్రెడీ మా హార్ట్ బ్రేక్ అయింది. మేము సఫర్ అయ్యాం. మేమెందుకు ఎఫర్ట్స్ పెట్టాలి అని. సో, మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రారు. మరి మీ లైఫ్‌లో ఈ డిసప్పాయింట్‌మెంట్ ఇలానే ఉంటుంది. మీ లైఫ్ కూడా మూవ్ అవుతున్నట్టు మీకు ఉండదు. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసమే మీరు ఎఫర్ట్స్ పెట్టాలిక్కడ. ఇక్కడేంటంటే ఒకవేళ వ్యక్తికి సంబంధించిన పరిస్థితో లేకపోతే ఇంకేదో సమ్ సిట్యుయేషన్స్ ఉంటాయి కదండీ! అందరికి సేమ్ ఉండవు కదా! సో, ఈ సిట్యుయేషన్ ఇలానే ఉంది. నేను ఇదెలా హ్యాండిల్ చేస్తాను? ఆ పర్సన్ విషయంలోని నేను మళ్ళీ ఎందుకు కష్టపడాలి? లేకపోతే ఆ పర్సన్‌కి నేను ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? లైక్ మీ ఆలోచనలు మీకు ఉండొచ్చండి. బట్ ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్న స్టోరీల నుంచి వస్తున్నవి. ఆర్ ఇక్కడ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి అంటే మీకు ఏదైతే చెప్పారో లేకపోతే మీరు థర్డ్ పర్సన్ ప్రకారం ఇక్కడ ఏదైనా సరే చూసి డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉన్నా ఇది అది కాదండి. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్. బట్ ఒకటి మాత్రం నిజం. మీరు స్ట్రగుల్ తీసుకుంటేనే మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొస్తారు. మీలోనే చేంజ్ రావాలి. ఖచ్చితంగా మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఈ సిట్యుయేషన్‌ని కూడా హ్యాండిల్ చేయాల్సుంటుందండి. మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి తీసుకొస్తుంది. అదైతే నేను చెప్పగలను. కాకపోతే మీరేంటంటే ఫస్ట్ ఇక్కడ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఈ సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే మీరెలా ఫీల్ అవుతున్నారంటే మీరేం చేస్తున్నా సరే ఇక్కడ మీకే బ్యాక్ ఫైర్ అవుతున్నట్టుంది. సో, దానివల్ల మీరేమనుకుంటున్నారంటే నేనేం చేస్తున్నా నాకే బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇదొక వ్యక్తికి సంబంధించిన విషయమైనా వాళ్ళు కూడా బ్యాక్ ఫైర్ అయ్యేలానే చేస్తున్నారు ప్రతిది కూడాను. సో, ఇంక ఇది ఎలా వర్కౌట్ అవుతదని మీరు ఆలోచిస్తున్నారు కానీ, మీ ఆలోచనలు కాసేపు పక్కన పెట్టేసి, అసలు మీరేం సెన్స్ చేస్తున్నారు? ఈ సిట్యుయేషన్‌లో అసలేం జరిగింది? మీ రోల్ ఏంటి? మీరు ఎంతవరకు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? కొన్ని తెలుసుకోవాలండి. క్లియర్ కట్‌గా మీరేంటంటే సిట్యుయేషన్‌ని డీప్‌గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్యూషన్ ద్వారా మీకు ఏదైతే తెలుస్తుందో అదే రియల్. కానీ మీకొస్తున్న థాట్స్ లేకపోతే మిమ్మల్ని అంటే కొన్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. సో, అది కరెక్ట్ కాదు.
సో మీరేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఉండకూడదు అని రియలైజ్ అవ్వాలండి. 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ఈవెన్ ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేయాలండి అంతే. ఇలానే కార్డ్స్ ఉన్నాయి. మరి ఆ తర్వాత మీ ఇష్టం. మేబీ ఇది అందరికీ కూడా రెజోనేట్ అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా కార్డ్స్ ప్రకారం ఏంటంటే, మీకు ఆ క్లారిటీ ఉండాలండి. మీరేంటంటే స్ట్రాంగ్‌గా నిలబడాలి, ఫైట్ చేయాలి. నాకిది ఇంపార్టెంట్. ఇది అంటే డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంది కాబట్టి, లేకపోతే గతంలో కూడా మీరు చాలా సఫర్ అయ్యారు కాబట్టి, మళ్ళీ నేనెందుకు చెయ్యాలి? ఇది నేను డిజర్వ్ చేయను అని అనుకుంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి ఈ ఫేజ్ నుంచి బయటకొస్తేనే మీ లైఫ్‌లోని మీరేంటంటే నెక్స్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతారండి. ఆర్ మీ లైఫ్ ఏంటంటే ఇక్కడే ఆగిపోయినట్టుగా మీకు అనిపించదు. ఈ సిట్యుయేషన్ అంతా చూస్తుంటే మీకు అనిపించట్లేదా? నేను అంటే జనరల్‌గా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ లైఫ్‌లో ఏదో కానీ ఇన్‌కంప్లీట్‌గా ఉంది. ఇది దాటితే కానీ నా లైఫ్‌లో నేను నెక్స్ట్ ఫేజ్‌ని చూడలేను. లేకపోతే ఈ సిట్యుయేషన్ అనేది ఇలా కంటిన్యూ అవ్వకూడదు. ఇది ఏంటంటే పెండింగ్‌లోనే ఉంది. ఇది ఇంకా కన్క్లూడ్ అవ్వలేదు అని మీకు అనిపించట్లేదా? ఇఫ్ మీలో కానీ ఎవరికైనా సరే నేను చెప్తుంది రెజోనేట్ అవుతున్నట్టయితే లైక్ అంటే ఇది కంప్లీట్ అవ్వలేదు. ఇది పెండింగ్ లోనే ఉంది అని అనిపిస్తే డెఫినిట్‌గా ఇది మరి సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టే కదా! అక్కడైనా సరే మీకు అర్థం అవ్వాలి కదా! ఇఫ్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్లియర్ కట్‌గా ఎండ్ అయిపోయిందండి. ఇంకేం లేదు అని అంటే దానికి నేను చెప్పేదేం లేదు కానీ బట్ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎండ్ అవ్వలేదండి. ఇంకా ఇదేంటంటే పెండింగ్ లోనే ఉంది. ఒక్క సిట్యుయేషన్ కానీ చేంజ్ అయితే మీ లైఫ్‌లో అంటే మాక్సిమం అన్నీ సెట్ అయిపోతాయి. అది కూడా నేను చెప్పగలను. నాకైతే అలానే అనిపిస్తుంది మరి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు మీరేంటంటే ఇక్కడ అంటే ఇప్పటి వరకు కూడా ఒక ఫెమినైన్ ఎనర్జీని క్యారీ చేస్తూ డెసిషన్స్ తీసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేశారండి. ఎయిదర్ మీరైనా ఫెమినైన్ ఎనర్జీని క్యారీ చేస్తూ సెన్సిటివ్ అయిపోయి, ఓవర్‌గా రియాక్ట్ అవుతూ, ఓవర్‌గా ఎమోషనల్ అయిపోయి, కొంత అంటే కన్నింగ్, మ్యానిప్యులేషన్ టైప్‌లోని అంటే థింక్ చేసినట్టుగా నాకనిపిస్తుంది. ఆర్ మిమ్మల్ని ఎవరైనా మ్యానిప్యులేట్ అయినా చేసుండాలి. మోస్ట్‌లీ ఒక లేడీ. బట్ ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు జెండర్ ఏదైనా అవ్వచ్చు. ఒక అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. అది అనవసరం. కానీ ఒక మ్యాన్‌గా డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లో సపోజ్ మీరొక లేడీ అనుకోండి. మీ ఫాదర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? మీ బ్రదర్ అయితే ఒక మేల్ పర్సన్‌గా కొన్ని సిట్యుయేషన్స్‌ని ఎలా డీల్ చేస్తారు? లైక్ ఏంటంటే ఇలాంటివి మీరు చూడాలండి. అదే మీరొక అబ్బాయి అనుకోండి. జనరల్‌గా మీరు ఒక మ్యాన్ కాబట్టి ఒక మ్యాన్ ఇన్‌స్టింక్ట్స్ ప్రకారం సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అలానే హ్యాండిల్ చేయండి. ఇంకా మీకెలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే ఎవరైనా ఒక మేల్ పర్సన్ సజెషన్స్ అయితే మీరు తీసేసుకోవచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో చేసేయాలి, ఏదో అన్నట్టు కాకుండా గతంలో కూడా మీరు చేసింది అదేనండి. మీరు కరెక్ట్‌గా థింక్ చేసి చేసుంటే ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదు. సో, గతంలో చేసిన తప్పుల్ని మళ్ళీ చేయొద్దు. అంటే మీరు తప్పు చేశారని అనుకోవద్దు కానీ మీరు వెళ్తున్న దారి మాత్రం కరెక్ట్‌గా లేదు. సో, మరి మీ వైపు నుంచి మీరు కరెక్ట్ చేసుకోవాల్సినవి కొన్ని కరెక్ట్ చేసుకుంటే ఇది పెద్ద విషయమేం కాదండి. మీరేంటంటే ఆ మస్కులిన్ ఎనర్జీ క్యారీ చేస్తూ మీరు చేయాల్సినవి చేస్తే మాత్రం వర్కౌట్ అవుతాయి. అంటే ఇప్పుడు మీది అనుకున్నది మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికొక పద్ధతి ఉంటదండి. అంటే మీరు జెంటిల్‌గా, కేరింగ్‌గా, కైండ్‌నెస్‌ని కానీ ఈ సిట్యుయేషన్‌లో కానీ పిక్ చేసుకొని థింగ్స్‌ని ఏంటంటే స్లోగా ముందుకు తీసుకువెళ్తే మీరు అనుకున్నదే జరుగుతది. బట్ ఇక్కడ మీరేంటంటే అలా కాదు. కొంత సెల్ఫిష్‌గా ఉందాం. కొంత మనమేంటంటే ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకుందాం. మనకేంటి? వాళ్ళు మనకు చెప్పేదేంటి? మనకు తెలీదేంటి? లేకపోతే కొంతమంది ఉంటారండి. ఆ కేటగరీలో ఉండేవాళ్ళే ఎక్కువ మందుంటారు. లేదా కొంతమందేంటంటే ఎక్కువ లేడీస్ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్న వాళ్ళుంటారు. ఇంకొంతమందేంటంటే, మీకు క్లోజ్ అనుకోని కొంతమంది వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. మేబీ ఈ రీడింగ్‌లో నాకు థర్డ్ పర్సన్ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఆ థర్డ్ పర్సన్ కూడా మోస్ట్‌లీ ఒక లేడీ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఇదంతా నాకు తెలీదు కానీ, ఇక్కడైతే ఒక ఫెమినైన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా నాకు అనిపిస్తుంది. ఆ ఫెమినైన్ ఎనర్జీ వల్లనే ఇక్కడ థింగ్స్ ఏంటంటే ఇంతవరకు ఇలా అయ్యిందండి. ఈ టైంలోనే మీరేంటంటే, మీలో ఉన్న మస్కులిన్ ఎనర్జీతోని థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సుంటుందండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ 2 బ్యాలెన్స్ అయితే పర్వాలేదండి. కానీ ఇది ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువలాగున్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. బట్ ఇక్కడ చెప్పాను కదా! ఇప్పటి వరకు మీలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీతో మేబీ డెసిషన్స్ మీరు తీసుకొనుండొచ్చు. బట్ ఈ సిట్యుయేషన్ ఇప్పటి నుంచి మాత్రం మీలో ఉన్న మస్కులిన్ ఎనర్జీతోని మీరు డెసిషన్స్ తీసుకొని థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సుంటుంది. ఈవెన్ ఒక పర్సన్ విషయంలో కూడా చెప్పాను కదా! ఒక లేడీ సపోర్ట్ కాకుండా ఒక
జెంట్స్ సపోర్ట్ తీసుకొని సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయండి. మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. తొందరపడాల్సిన అవసరం లేదు. స్లోగా బేబీ స్టెప్సే వేస్తూ కూడా ఏదైనా చెయ్యొచ్చు. బట్ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మీరు ఏం చేయాలనుకున్నా సరే జరుగుతదండి. మేనిఫెస్ట్ చేసే పవర్ మీకుంది. సో మీరేంటంటే చెయ్యాలనుకుంది చెయ్యండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.